హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం. ఎలా ఉన్నారు అందరూ? నేను అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీకు చామంతి ప్లాంట్స్ని మళ్ళీ సెకండ్ కటింగ్ చేస్తున్నాను, అది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ కట్ చేశాను నేను ముందైతేనే. ఇప్పుడు మళ్ళీ కొంచెమే చిగురు అనేది నేను 2 లీవ్స్ 3 లీవ్స్ ఉంటాయి కదా, దాన్నే నేను ఇంకా సిజర్తో కాకుండా హ్యాండ్తో చేస్తున్నాను అనమాట. ఈసారి పసుపు అప్లై చేసుకున్నాను నేను హ్యాండ్స్కి. మీరు లేదంటే అలోవెరా కూడా అప్లై చేసుకోవచ్చు. వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి కదా, ఇది వర్షం వాటర్ ఎక్కువయ్యి డల్ అయింది. ఈ ప్లాంట్ బాగానే ఉంది, ఎండిపోకుండా బాగానే ఉంది, కానీ వాటర్ అనేది ఇవ్వట్లేదు నేను అసలు ఈ ప్లాంట్స్కి. వర్షం ఇవి కొంచెం కొంచెం పడుతూనే ఉంటున్నాయి అన్నమాట. వాటర్ అనేది అన్నీ బాగా వచ్చినాయి, చాలా కొమ్మలు వచ్చినాయి అన్నమాట. ఆ పైన బాగా ఇంకా పొడవుగా వెళ్ళిపోకుండా నేను మళ్ళీ కొంచెం ఆ చిగురు అనేది కట్ చేస్తున్నాను అనమాట. ఆ ఈగురు కట్ చేస్తే ఎలా అంటే మళ్ళీ ఆ సైడ్ నుంచి ఇటు సైడ్ అటు సైడ్ నుంచి చిన్న చిన్న కొమ్మలు వస్తాయి అన్నమాట. మనం బుట్ట చామంతి చేయాలనుకోండి, ఎక్కువ కట్ చేయాలన్నమాట. చిగురు కాకుండా కొంచెం లోపలికి ఒక 3 ఇంచెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి బుట్ట చామంతిలాగా అవుతుంది. మీరు లాస్ట్ వరకు చూడండి, నేను చేసినవి చూపిస్తాను మీకు. బుట్ట చామంతి చేసినవి ఇదిగోండి, ఇలా కొంచెం కట్ చేసిన తర్వాత ఆ చిగురు తీసేసిన తర్వాత దానికి పసుపు అనేది అప్లై చేసేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇంట్లో పసుపు ఉంటుంది కదా, అలానే అది పెట్టుకోవచ్చు మీరు. మీకు వీలుంటే సాఫీ ఫంగిసైడ్ మీషోలో అయినా అమెజాన్లో అయినా తీసుకోండి. ఎంత 120 రూపీస్ 130 రూపీస్ ఉంటుంది అంతే ప్యాకెట్. అది 2 ఇయర్స్ దాకా వచ్చేస్తుంది మీకు. ఇలా మీరు కొత్త ప్లాంట్ ఏదైనా వేసుకున్నారనుకోండి, వర్షం చూపిస్తుంది అనమాట మీకు కొత్త ప్లాంట్ ఏదైనా ఇలా తెచ్చుకున్నారనుకోండి. ఇదిగోండి, నేను బ్లూ కలరు వాటర్ కనిపిస్తుందా మీకు? అంటే ఆ వాటర్ కలిపి పెడతా ఉంటాను అన్నమాట. ప్లాంట్స్ కుళ్ళిపోవు. ఇవి చామంతులు ఇంక లాస్ట్ ఆర్డర్ అంటండి. ఎవరన్నా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ వచ్చి అంటే మళ్ళీ నా దాంట్లో చెప్పకూడదని చెప్పట్లేదు అన్నమాట మీకు. నేను నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళకి నేను లింక్ అనేది ఇచ్చానండి. అంటే మా గ్రూప్ ద్వారానే ఇస్తున్నారన్నమాట. అవి ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చన్నమాట మీరు. ఆ చామంతి ప్లాంట్స్కి అన్నీ సాఫీ ఫంగిసైడ్ అలాగా యూజ్ చేశాను అనమాట. ఇవి లాస్ట్ ఇయర్ తీసుకున్న ప్లాంట్స్ అన్నమాట. మరి లాస్ట్ ఇయర్ తీసుకున్న ప్లాంట్స్ ఎందుకు లేవు మీకు అని అడగచ్చు మీరు. ఇవి హైబ్రిడ్ ప్లాంట్స్ అన్నమాట. ఇవి మనకి దేశవాళీ అనుకోండి ఉంటాయి. నేను వీటిని సేవ్ చేద్దాం అనుకున్నాను, కానీ విపరీతమైన ఎండల వల్ల ఇవి పోయినాయి అన్నమాట ప్లాంట్స్ నాకు. అందులోకి నేను బాల్కనీలోనే ఉంచేసాను. కింద అరటి చెట్ల దగ్గర అది పెడతా ఉంటే ఇవి సేవ్ అవును ప్లాంట్స్. అరటి చెట్లు అవి కూడా తీసేసామన్నమాట. అది నేను మళ్ళీ మీకు ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు చెప్తలేండి దానికోసం. ఇగోండి, ఈ ప్లాంట్స్ లాస్ట్ ఇయర్ అన్నమాట. ఎన్ని పూలు పూసినాయో చూసారు కదా మీరే. ఇందులో నేను 10 ప్లాంట్స్ వేసాను అన్నమాట. అప్పుడు గ్రూప్ నుండి తెప్పించుకున్నాయి. అప్పుడు బాగా చిన్నవి 5 ఇంచెస్ అలా వచ్చినాయి అన్నమాట అప్పుడు ప్లాంట్స్. ఇప్పుడు చూసారా, నేను చూపించాను కదా ముందు ఎంత పెద్ద సైజు వచ్చినాయో. ఈ ప్లాంట్ అయితే మీకు నర్సరీలో కూడా ఉంటుంది ఇప్పుడు. ఎల్లో కలర్ గోల్డెన్ చామంతి అన్నమాట. నేను గోల్డెన్ చామంతి అంటాను దీన్ని. ఇదిగోండి, బుట్ట చామంతి చేశానని చెప్పాను కదా, ఒక్క ప్లాంటే ఇది. చాలా కట్ చేసేదాన్ని, కానీ నాకు మొక్కను ఎక్కువ కట్ చేయాలనిపించదు అన్నమాట. చూసారా ఎంత అందంగా ఉందో, చందమామలా కనిపిస్తుంది కదా. అదిగోండి, ఒక ప్లాంట్ ఇది. ఇది మొన్నటి దాకా ఉన్నది నా దగ్గర. ఇది దేశవాళీ ప్లాంటే ఇది. మొన్నటిదాకా ఉంటే నేను ఏం చేశానంటే వాటర్ తీయడం మర్చిపోయాను.
వాటర్ వేయడం మర్చిపోయాను అనమాట. ఎండలకి అవి ఏర్లు బాగానే ఉన్నాయి, మళ్ళీ వేరే దాంట్లోకి మార్చాను కానీ ఇంకా అది బ్రతకలేదు అన్నమాట. మళ్ళీ తీసుకుంటాను ఈ ప్లాంట్స్ అన్నీ, మళ్ళీ మాకు ఇటు సైడ్ వస్తాయన్నమాట. 30 రూపీస్ 40 రూపీస్కి అమ్ముతూ ఉంటారన్నమాట. మాకు బళ్ళ మీద అమ్ముతూ ఉంటారన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.